నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మన ఛానల్కి ఎవరైనా వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈవేళటి వీడియో వచ్చేసి మధ్యాహ్నం నుండి వంట చేస్తున్నానండి. పొద్దున పూజ వరకు అయ్యింది కదా, ఇంకా టిఫిన్ అంటూ ఏమీ చూపించలేదు. చామదుంపలు ఉన్నాయి, ఆ చామదుంపలు పులుసు పెడదాము, పాలకూర ఏమో ఫ్రై చేద్దామని చెప్పి ఆ దుంపలు కడిగేసి కుక్కర్లో ఉడకపెట్టేస్తున్నానండి, కొంచెం అంత ఉప్పు వేసి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే, ఎక్కువ లెంత్ వీడియో ఏమీ పెట్టలేదండి, 10 నిమిషాలు పెట్టాను. స్కిప్ చేయకుండా చూడండి. మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మీ అందరికీ. ఇంకా ఈరోజు పాలకూర ఫ్రై చేసి ఇంకా పులుసు పెడదాము, ఆ దుంపల పులుసు అని చెప్పి ఈరోజు వాటర్ బాగా అవుతున్నాయండి, ఎందుకనో తెలీదు. అందుకని చెప్పి వాటర్ తాగుతున్నాను. వాటర్ ఎక్కువ తాగితే మంచిదే కదా, వేడి కూడా చేయకుండా ఉంటుంది. మనం ఈ వంట పనులు ఇంటి పనుల్లో పడి వాటర్ ఎక్కువ తీసుకోము కదా. ఇదిగోండి పాలకూర కొంచెంగా ఆకు మధ్యలో కొంచెంగా రద్దు వచ్చింది అక్కడక్కడ. ఆ ఆకంతా తీసేస్తున్నాను అన్నమాట. సగానికి సగం పోయింది. ఇంక ఇదంతా శుభ్రంగా చేసేసుకొని క్లీన్గా కడిగేసి పెట్టేసేద్దాము, కట్ చేసేసుకుందాము చిన్నగా, తాలింపులో వేసేద్దాము అని చెప్పి ఇంకా దీంట్లో ఏమీ కలపట్లేదు. ఇదిగోండి ఈ మాత్రం రద్దు వచ్చింది అనమాట, అదంతా వేస్ట్ ఆకేది. పాలకూర ఎక్కువే పోతుంది, తీసుకురాగానే వండేసేయాలైనా రాత్రే తీసుకొచ్చారు, అందుకని ఇప్పటికిప్పుడు వండేసినా కూడా సగానికి సగం పాడైపోయింది అన్నమాట. ఇంకా ఆకంతా ఆ వడగిన్నెలో వేసేసి నీళ్ళతో కడిగేసేసాను నీట్గా. ఇంకా సన్నగా కట్ చేసేసి పెట్టుకుని నూనెలో తాలింపు చేసేసుకుందాము. చాలా బాగుంటుందండి పాలకూర, చాలా మంచిది కదా, బ్లడ్ కూడా పడుతుంది ఒంటికి అని అంటారు కదా. చాలా అంటే చాలా బాగుంది కూర కూడా. ఇక ఇంతలో దుంపలు కూడా ఉడుకుతున్నాయి కదా, ఇదంతా ప్రిపేర్ చేసుకుందామని చెప్పి ఇక దుంపలు కూడా ఉడికిపోయినాయండి. అంతా శుభ్రం దుంపలు అంతా ఒలిసేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు రైస్ కూడా కడిగి పెట్టేశాను, అన్నం కూడా అవ్వస్తుంది, భోజనానికి వచ్చేస్తారు ఈయన. ఇంకా అటు పక్కనేమో ఇక ఈ పులుసు పెడదామని చెప్పి, ప్రతి కూరలో కూడా ఇంగువ ఉండాల్సిందే మాకు. ఇంకా ఈ ఆకుకూర అంటూ వండేది ఏమి చూపించలేదండి అండి, నూనెలో తాలింపు వేసేసేయడమే కదా. లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఎక్కడికక్కడికి చాలా కట్ చేసేసానండి. ఎంత వీడియో అయినా ఎంతసేపు అయినా చేసుకోవచ్చు కదా, ఇదే వీడియోని అరగంట సేపు సాగతీయచ్చు, ఇదే వీడియోని 5 నిమిషాల్లో అయినా పెట్టేయచ్చు అని ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక్కోటి అన్నీ తెలుస్తూ ఉంటున్నాయండి. అసలు యూట్యూబ్ అంటేనే తెలియదు ఇప్పటికీ కూడా, నాకు అసలు ఏంటనేది కూడా సరిగ్గా తెలియట్లేదు. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు పడుతుందో పూర్తిగా తెలుసుకోవాలంటే అనిపిస్తుంది. ఈ చామదుంపల్లో నేను ముందలే ఉల్లిపాయ వేగంగానే కారం వేస్తాను, దుంపలు వేసిన తర్వాత వేయను అనమాట. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసిన తర్వాతే ఇలాగా ఈ మాత్రంగా దుంపలు వేస్తా, లేదంటే అడుగంటి పోయినట్టు అనిపిస్తుంది నాకు. కొంచెం సేపు కలయి తిప్పేసేసి ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గపెట్టేసేసి సరిపడినంత పులుపు పోసేస్తాను, వాటర్, చింతపులుపు. ఇలాగా పులుసు చాలా బాగుందండి కూర. అంటే నాకు ఇష్టం అని చెప్పి అలాగా అనిపిస్తుందో ఏమో తెలియదు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. దుంపల్లో కల్లా ఇష్టమైన కూర ఏంటంటే చామదుంపల పులుసేనమాట నాకైతే. ఇక ఉడికిపోతుంది కదా. ఇక మధ్యాహ్నం భోజనాలన్నీ అయిపోయిన తర్వాత, ఇదంతా నిన్న పూజ అయిపోయింది కదండి, పూజ అయిపోయిన తర్వాత ఈ టిఫిన్ తిన్న కాడి నుంచి మళ్ళీ వంట మొదలు పెట్టానన్నమాట. వాటర్ బాగా అవుతున్నాయండి ఈరోజు, ఎందుకనో తెలీదు. అందుకని చెప్పి వాటర్ తాగితే మంచిదేలే, ఎన్ని తాగితే అన్నీ అని తాగుతున్నాను. ఇంకా భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఇది సాయంత్రం 4:30 అలాగ అయిందండి. ఈ 4:30కి కర్బూజాకాయ ఒకటి ఉంది, సర్లే జ్యూస్ చేద్దామని చెప్పి ముక్కలుగా కట్ చేస్తున్నాను.
ఇది పొద్దున పూజ అయిపోయింది కదా, అంటే నిన్నటి వీడియో. నిన్న పూజ అయిపోయిన తర్వాత వంట చేసిన దగ్గర నుండి, వంట అయిన తర్వాత మళ్ళీ 4 గంటల 30 నిమిషాల నుండి తీసిన వీడియో అనమాట ఇది. ఇక ఇది చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి జార్లో వేసి మిక్సీ పడదాము. భలే గ్రైండ్ అయిపోతుందండి, చిన్నగా చిటుక్కున అయిపోతుంది 5 నిమిషాల్లో. మంచి జార్లు తీసుకొచ్చారు అనమాట. అంతకు ముందర ఈ బ్లేడ్లు పొదినిపోయి చాలాసేపు నలిగేది, నలిగి విసుగొచ్చేది పెట్టి పెట్టి దాని మీద. ఇక ఇంతలో జ్యూస్ చేసిన తర్వాత గిన్నెలన్నీ కడగాల్సినవి ఉన్నాయి కదా, బయట పడేసేసి ఇక ఈ గిన్నెలన్నీ కడిగేస్తున్నాను. మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ కడగలేను, ఇప్పుడే కొంచెంగా తెరిపించింది. ఇంట్లోనేమో అక్కడ షింక్ దగ్గరేమో కడగను, ఇక అవన్నీ బయటేసి ఇలాగా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. ఇక బట్టలు కూడా ఉతకలేదు ఈరోజు, వర్షం వస్తుంది కదా. ఉతికితే పైకి తీసుకెళ్ళి ఆరేయాలి. చుట్టూ తీగలంటూ ఏమీ లేవు, అవకాశం లేదు ఆరవేసుకోవటానికి. లేకపోతే ఉతికితే చక్కగా తీగల మీద వేస్తే అవే గాలికి ఆరుతూ ఉండేవి. నాకు అవకాశం లేక ఉతకలేకపోయాను. బట్టలంటూ ఈరోజు అసలు బట్టల పనే లేదు. ఇక ఇడ్లీకి పప్పు ఒకటి నానపోసాను. ఇడ్లీ కూడా మినపప్పు కడుగుదామని చెప్పి పొట్టుపోయే వరకు పూర్తిగా కడగనులేండి నేను. కొంచెం పొట్టు ఉంచేస్తాను. మాకు అలా అలవాటు మొదటి నుంచి. శుభ్రంగా కడుగుతాను కానీ పొట్టు పోయే వరకు కడగను. అందుకనే ఇడ్లీలు అంత తెల్లగా ఉండవన్నమాట. పొట్టు పోయేదాకా కడిగితే చాలా తెల్లగా వస్తాయి ఇడ్లీలు. ఇక ఇవన్నీ శుభ్రం చేసేసి లోపల పెట్టేసుకుని ఈ కూర్చున్న పీట ఇవన్నీ కూడా నీట్గా కడిగి పక్కన పెట్టేశాను. ఇక ఈ టబ్లో కూడా కడగాల్సిన గిన్నెలు అన్నీ వేస్తూ ఉంటాను కదా, ఇక ఎప్పటికప్పుడు ఇలాగా కడిగేస్తాను. జిడ్డు అది ఏమీ ఉండకుండా ఉంటుంది. ఏమాత్రం కొంచెం నీట్గా లేకపోయినా దాని మీద ఈగలు దోమలు వచ్చి వాలుతూ ఉంటాయి. అందుకని చెప్పి కడిగేసేసి పక్కన పెట్టేసుకుని మళ్ళీ గిన్నెలు వేసే టైంకి ఇంట్లో తీసుకొస్తాను ఆరిపోయిన తర్వాత. ఈ టబ్బుడు పడతాయండి రోజు గిన్నెలు మాత్రం. మాకు కనిపించదు పని, చేసే కొద్దీ ఎంతో పని ఉంటుంది. ఇదంతా నీట్గా కడిగేసేసేద్దాము. పొద్దున ఊడ్చాను, అదంతా పైనుండి ఊడ్చుకొచ్చాను. అయినా వర్షం పడుతుంది కదా, ఎందుకులే కడగటము. గుమ్మంలో ముగ్గు ఉంది, ఇంతవరకే కొంచెంగా కడుగుదాంలే ఒక మగ్గు నీళ్ళు పోసి అని చెప్పి అక్కడి వరకు ఈగలు వెళ్ళి వాలుతూ ఉంటాయి కదా, అంతవరకు కడిగేసేసాను నీట్గా. ఇదిగోండి, ఇంకా వంటగదిలోకి వచ్చేసాను. పొద్దున్న దీపారాధన అండి, ఇంకా వెలుగుతూనే ఉంది కదా. ఇంక ఇప్పుడు ఇల్లు దీపం ఉండంగా ఇల్లు ఓడవను మాప్ పెట్టేసేద్దాంలే, మాప్ కాలు తీసుకొచ్చేసని ఈ పొయ్యి క్లీన్ చేసి నిన్న చేయలేదు. అందుకని చెప్పి ఈరోజన్నా చేద్దామని చెప్పి ఇలాగా క్లీన్ చేస్తున్నాను. నాకు మంగళవారాలు శుక్రవారాలు అలా ఏమీ పట్టించుకుంటే ఏ పని చేయలేమండి. ఏటికి పట్టించుకోవాలో అవే పట్టించుకుంటాము. రోజు చేసుకునే పనులకి మంగళవారం శుక్రవారాలు అని నాకు అలా పట్టించుకోను నేనైతే. అంటే అంటూ ఉంటారు మంగళవారం శుక్రవారం పొయ్యికి కడగకూడదు అది ఇదని. నేను ఒక చాట 2 చాట్ల విన్నాను. అట్లా నాకు అలా ఏమీ ఉండదు. ఎంతవరకు దేనికి పట్టించుకోవాలో దానికే పట్టించుకుంటాము. ఇట్లా అన్నీ పట్టించుకుంటూ పోతే ఏ పని చేసుకోలేం కదా ఎవరమైనా. ఇదిగోండి, ఇంకా ఈ మాత్రం అన్నీ సర్ది పెట్టేసేసుకున్నాను. ఇంకా ఈ రూమ్ ఒకటి దేవుడి గది తుడిచేసి మాప్ పెట్టేసి, అంటే ఊడవటానికి దీపారాధన ఉంది కదా, ఆ బర్నర్లు కూడా నేను పాలు వడ్డిస్తూ ఉంటాను కదా ఒక్కొక్క చుక్క, అందుకని ఎప్పటికప్పుడు తీసి కడిగేసేస్తాను బెజ్జాలు అవి పూడుకోకుండా. ఇంకా మొక్కజొన్న కండలు తీసుకొచ్చారండి. నేను వచ్చేటప్పుడు తినాలని ఉంది తీసుకురండి అంటే పచ్చి కండలు తీసుకొస్తే కాల్చుకున్నాను అనమాట. ఈ సీజన్లో ఇవే మొదటివి. చాలా ఇష్టం అండి మొక్కజొన్న కండలు అంటే. పని అయిన తర్వాత తాయితీగా తినచ్చు కదా, ఇప్పుడే తినేసేయాలి, ఆగద్దు మనసు. ఇంకా తొందరగా పని చేసేసి ఇల్లు గుమ్మాలు ఊడవాలి, అవన్నీ చేసి తిందాంలేని పక్కన పెట్టేసాను. అవి తింటా కూర్చుంటే ఇక్కడ పని ఆగిపోతుందిలేని ఇక ఈ గది వరకు దేవుడి గది వరకు మాప్ పెట్టేసుకొచ్చి ఇక హాలు ఈ రూములు ఇవన్నీ ఊడ్చేస్తున్నాను. ఇక రూములు అంటూ ఏమి చూపించలేదు, ఊడ్చేది హాల్ వరకే చూపించాను.
ఇక్కడ బట్టలు అవి ఉన్నాయి, కొంచెం ఆరకుండా ఇక అవన్నీ తీసి సర్దేసుకుంటున్నాను. వర్షం వస్తే ఎంత వర్షం వచ్చినా ఎంత ఎండ వచ్చినా బయటికి వెళ్ళగలుగుతాం, ఎంత పనైనా చేసుకోగలుగుతాం. కానీ ఒక్క చినుకు వర్షం పడిందంటే బయటికి వెళ్ళే పనులన్నీ ఆగిపోతాయి, బయట చేసుకునే పనులన్నీ చేసుకోలేం కదండి. ఇంకా ఇవన్నీ తుడిచేసేసి ఊడ్చేసేసాను సాయంత్రం పూట. ఇంకా ఈ పని అయిపోగానే ఇడ్లీ పిండి అది పట్టేసి పక్కన పెట్టేసేయాలండి. ఈరోజుకి ఇదేనండి, చిన్న వీడియో చేశాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి.